అండ్ లవ్. ద్వేషము, ప్రేమ, ఈ రెండిటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. 1 John chapter 2 verse 9 to 11. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు ఎందులో ఉన్నాడంట? డార్క్నెస్. చాలా మందికి అర్థం కాదు, నా పరిస్థితి ఎందుకు మారటం లేదు, వై ఈజ్ మై పొజిషన్ నాట్ చేంజింగ్. ఈ వాక్యం ఎందుకు చెప్పబడుతుందో తెలుసా? ఈ వాక్యం బోధించిన తర్వాత ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదించబడకుండా నేను ఎవరు ఆపలేరు. నీవు ఎంతకాలం ఆశీర్వదించబడకుండా ఒక ఏరియాలో ఆగిపోవడానికి కారణం ఇదే. దిస్ బ్రింగ్స్ ఎ గ్రేట్ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. ఇదంత ఎక్సైట్మెంట్ ఎమోషనల్ గా ఉండదు, కానీ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ వర్డ్. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు ఎందులో ఉన్నాడంట? నీవు యేసుక్రీస్తుని విశ్వసించి వెలుగును అంగీకరించి ఎవరినైనా నువ్వు ద్వేషిస్తుంటే నీవు ఎందులో ఉన్నావంట? చీకట్లో ఉన్నావంట. యు ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్. ఒక్కొక్కసారి నీకు తెలియదు ఎవరిని ద్వేషిస్తున్నావు. అప్పుడే నువ్వు దేవుని ప్రార్థించాలి, ప్రభువా నేను పలానాలను ద్వేషిస్తున్నాను, మా బంధువులను ద్వేషిస్తున్నాను, నాకు ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళని ద్వేషిస్తున్నాను, నా డబ్బులు తీసుకుని ఇవ్వలేదు వాళ్ళని ద్వేషిస్తున్నాను. కరెక్టే, వాళ్ళు చేసిన తప్పుకి నువ్వు ద్వేషిస్తున్నావు వాళ్ళని, కానీ నువ్వు ద్వేషిస్తున్నందుకు నువ్వు ఎందులో ఉన్నావంట? చీకటే. ఇదేంటిది? వాడు చేసిన తప్పుకి నువ్వు చీకట్లో ఉండడం ఏంటి? పక్కన వాళ్ళతో చెప్పు, ఎవడో చేసిన తప్పుకి నేను ఎందుకు చీకట్లో ఉండాలన్నాను? వాడు నన్ను మోసం చేశాడు, అందుకే ఇక్కడ దాకా ఉంది నాకు పగ వాడి మీద, అయితే నేను చీకట్లో ఉండడం ఏంటి? వాడు నన్ను మోసం చేస్తే వాడిని ద్వేషించినందుకు నేను చీకట్లో ఉండాలా? ఇదేమన్నా న్యాయమయ్యా? అందుకే మనము లాజిక్తో నడవకూడదంట, విశ్వాసంతో నడుచుకోవాలంట. యూనో, నెంబర్ 1, ద్వేషము నేను ఎందులో ఉంచుతుందంట? చీకటి. అందుకే ప్రార్థించుకోవాలి, ప్రభువా డబ్బులు కొట్టేసినా సరే వాడి మీద ద్వేషం తీసేను ఆయన అని ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? వాడి కోసమా నీ కోసమా? ఫర్ యూ. యు ఆర్ నాట్ సపోజ్ టు హేట్ ఎనీబాడీ. నీ మీద పగ తీర్చుకోవడానికి నేను ఎంత హింసించినా సరే వాడిని ద్వేషించడానికి వీలు లేదు. ఇదేంటి అన్న బ్రదరు, ఇది చాలా దారుణంగా ఉంది. ఇదే ధర్మశాస్త్రాన్ని పాటిస్తానేమో కానీ 10 ఆజ్ఞలు ఇది మటుకు నేను చేయను బ్రదరు, నా వల్ల కాదు ఇది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. యూనో, నేనేం చేయను? ద్వేషించిన వాళ్ళు అందరు చిట్టా పెట్టి ప్రభా నా హృదయం ప్రేమించేటట్టు చేయను. ఆయన మొదట కోపంగా చేసి ఐ లవ్ యూ, మీరు చేసినట్లుగా అన్నింటికి ప్రేమిస్తున్నాను. ఫస్ట్ అలాగే వెళ్ళింది. ఫస్ట్ ప్రేయర్, సెకండ్ ప్రేయర్, థర్డ్ ప్రేయర్, ఫిఫ్త్ ప్రేయర్ కొంచెం ప్రేమిస్తున్నాను పోన్లే, కొంచెం హృదయం సాఫ్ట్ అయింది అనమాట. యూనో, వెన్ యూ ప్రే మోర్, ద్వేషమే లేదు అసలు హృదయం. ఎందుకంటే ప్రేమ దేవునిది, ద్వేషము సైతానిది. దేనికి ఎక్కువ శక్తి ఉంది? ప్రేమకే. లవ్ కెన్ ఓవర్టేక్ హేట్రెడ్. ఎందుకంటే వధువు మచ్చలేని వధువు వలె ఉండాలంట. మరి శత్రువులందరూ పాదాల కిందకి రావాలా లేదా? ఎస్. నిజముగా నీలో ఉండే ప్రేమామయుడు లోకములు, శరీరంలో ఉండే లోకములో ఉండే ద్వేషము కంటే గొప్పవాడు. యూ డోంట్ నో, దిస్ విల్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. సో నౌ ఎంతమంది ప్రార్థిస్తారు? ఓకే, చీకట్లో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు ఎందులో ఉన్నాడంట? అంటే ఇప్పటి వరకు ఎవరైనా ద్వేషిస్తుంటే ఎందులో ఉన్నారంట? But this word will bless you when you start praying this. This is really a fresh but strong and true foundation. This word is now being laid to you. Okay, let's read verse 10. 10వ వచనం చదువుదాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. ఎవరైతే ప్రేమిస్తున్నారో వాడు ఎందులో ఉన్నారంట? వెలుగులో ఉన్నారంట. ఎవరైతే ద్వేషిస్తున్నారో అతని యందు అభ్యంతర కారణం ఏమియో, అంటే అభ్యంతరం ఉంటుందంట. నువ్వు ద్వేషిస్తే ఏముంటుందంట? ద్వేషిస్తే అభ్యంతరం అంట. అభ్యంతరాలు ఉంటాయి. మొదటిది, ప్రేమించువాడు వెలుగులో ఉంటాడు, ద్వేషించువాడు చీకట్లో ఉంటాడు. ద్వేషించువానికి ఏముంటాయంట? అభ్యంతరాలు ఉంటాయి. ప్రేమించువానికి అభ్యంతరాలు ఉండవు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే స్టంబ్లింగ్ బ్లాక్స్, అంటే పడిపోవడము. నువ్వు నీతివంతుడువే, కానీ 7 మార్లు 70 మార్లు 7 కోట్ల మార్లు ఏమైపోతున్నావు? పడిపోతున్నావు. ఎందుకు పడిపోతున్నావో తెలుసా? ద్వేషమును యొక్క లక్షణము పడిపోవుట. ఎవరినో ద్వేషిస్తున్నావు గనక ఏం చేస్తున్నావు? పడిపోతున్నావు. నీతిమంతుడివే కానీ ఏమైపోతున్నావు? పడిపోతున్నావు. స్టంబ్లింగ్ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే హీ దట్ లవెత్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ లైట్ అండ్ దేర్ ఈస్ నన్ అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్ ఇన్ హిమ్ ఫాలింగ్ అవే. పడిపోవటం అనేటువంటిది ఉండదంట. వెన్ యూ గ్రో ఇన్ లవ్ యూ బికమ్ ఎ స్టేబుల్ మ్యాన్. స్టెబిలిటీ వస్తుందంట పడిపోకుండా. ఎదుగుతారు చూడండి, పిల్లల ముందు పడిపోతారు, ఎదిగినప్పుడు పడతారా? పడగరు. సో రెండో ఎఫెక్ట్ ఏంటిది? అభ్యంతరం అంట. హేట్రెడ్. మొదట ఎందులో ఉంటాము? చీకటి. తర్వాత ఎందులోని అభ్యంతరాలు ఉంటాయి. చదువు 11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగచేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అంటే యేసుని తెలుసుకొని నువ్వు ఎవరినో ద్వేషిస్తున్నావు అనుకోండి, ఎటు పోతున్నావో తెలీదు. ఇటు చాలా రోడ్డు బాగుందంటావు, ఇలాగా ఇటు చాలా బాగుంది రోడ్డు అనుకుంటావు, ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు అంట. హేట్రెడ్ ఈజ్ డేంజరస్. వాడెవడో నీకు తప్పు చేస్తే, వాడెవడో నిన్ను తిట్టి నిన్ను ఉరిపేస్తే, నువ్వు అని ద్వేషిస్తే, నువ్వు చీకట్లో ఎటు తిరుగుతున్నావో నీకు తెలియదు అంట. ఇదేమన్నా దారుణం? ఏమన్నా న్యాయం అండి బాబు? యూ హ్యావ్ టు ప్రే దీస్ థింగ్స్. లెట్ us read this.
తన సహోదరుని ద్వేషించి వాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలిగేస్తుంది కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. యూ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. ద్వేషం ఏం తీసుకొస్తుందంట? చీకటి, ఇంకొకటి అభ్యంతరాలు, ఇంకొకటి గుడ్డితనము, బ్లైండ్నెస్, ఇంకొకటేమో మార్గము తెలియదంట. యూ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్. నేనే జీవము మార్గం వెళ్ళి ఆయన నమ్ముకున్నాను బ్రదర్, అయినప్పటికీ తెలియదు. ఆయన నమ్ముకొని అంటే ఇది ఎవరికి? ఇది వెలుగులో ఉన్నానని అనుకొనుచు, అంటే యేసుని దేవుడిగా అంగీకరించి ఎవరినైనా ద్వేషిస్తుంటే నీ పరిస్థితి ఇది. డిడ్ యు సీ దట్? ఓకే, 1 యోహాను 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దేన్ని బట్టి అంట? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అందుకే దేవుడు అంటాడంట, ప్రభువా నీ నామను అద్భుతాలు చేసావంటే నీవెవరో నాకు తెలీదు. You cannot have power and hatred. You cannot have the Holy Ghost and hatred. You cannot have anointing and hatred together. You cannot have this both. Don't hate these things. దేవుడు నిన్ను కావాలని పరీక్షిస్తాడండి. He deals with you. అంటే ఏంటి? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. అంటే ఏంటి? దేవుని పిల్లలెవరో తేటపడతారంట ప్రేమను బట్టి. అంటే లవ్ బ్రింగ్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్. ప్రేమ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతను చూపిస్తుందంట. భూమి దేని కొరకు నిరీక్షిస్తుంది? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. పక్కన చెప్పండి, డేట్కి టైంకి దర్శనానికి సంబంధం లేదు, నీకు ప్రేమకి సంబంధం ఉందని చెప్పండి. ఎప్పుడైతే ప్రభువా ప్రేమించే హృదయముగా నా హృదయాన్ని మార్చని ప్రార్థిస్తావో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత నీలోంచి బయటకు వస్తుంది. లవ్ brings the manifestation of the sons of God. 1 యోహాను 3:14 చదువు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమిస్తే మరణములోంచి ఎందులోకి వెళ్తామంట? అంటే మరణం ఎక్కడికి వస్తుంది అంటే మరణం పాదాల కిందకి రావాలంటే నువ్వు ఎవరిని కూడా ద్వేషించడానికి వీలు, ఒక్క శత్రువును కూడా ద్వేషించడానికి వీలు. అందరు ప్రేయర్ పాయింట్లు మారిపోతున్నాయి. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవమునకు దాటి ఉన్నామని తిరుగుదాము. చదవండి తర్వాత. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి. మరణం పాదాల కింద లేదు, మరణం మీద నుంచున్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ఏంటి? మరణం మీద నుంచున్నావు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. ప్రేమ లేనివాడు మరణమందు. ఎందుకు దేవుడి వచనం చెప్తున్నాడు? ఈ దర్శనాన్ని మనలో నెరవేర్చాలని దేవుడి వాక్యం చెప్తున్నాడు. గాడ్ వాంట్స్ టు ఫుల్ఫిల్ దిస్ విషన్. ఈ రోజు ఫైనల్ గా ఆఖరి తాళపు చెవి దొరుకుతుంది మీకు. ఏం తాళపు చెవి ఇది? దిస్ ఇస్ ద కీ ఆఫ్ ద లాకర్. 15 కూడా చదవమ్మా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. అంటే ఏంటి? నీవెవరినైనా ద్వేషిస్తుంటే, నీవేం చేయకపోయినా హృదయంలో ద్వేషిస్తుంటే ఎవరితో సమానం అంట? నరహంతకునితో సమానం. ఏ నరహంతకుని యందు నిత్య జీవము? ఆఖరి వచనము 1 యోహాను 4:20. 1 John 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. అతడేమవుతాడంట? నరహంతకుడే కాదు, ఏంటంట? అబద్ధికుడంట. నెంబర్ 1, వాళ్ళు చీకటిలో ఉంటారు, వాళ్ళకి అభ్యంతరాలు ఉంటాయి, త్రోవ తెలీదు, గ్రుడ్డితనము, నరహంతకుడు, అబద్ధకుడు, మరణం మీద నిలిచి ఉన్నారంట. సో ఎంతమంది ఇప్పుడు విశ్వాసంతో నా హృదయాన్ని మార్చని ప్రార్థన చేయాలా? ఎస్, యు నీడ్ టు ప్రే బై ఫెయిత్. వాడి కోసం చేయాలా, నీ కోసం చేసుకోవాలా? తప్పు చేసింది ఎవరో? వాడు. నిన్ను మోసం చేసింది ఎవరో? నిన్ను ద్వేషించడానికి కారణకుడు ఎవడో? వాడు. ప్రేమించాలని ఎవరు ప్రేయర్ చేయాలా? ఇదేమన్నా న్యాయం అండి? మరి ఏం చేస్తాం? అది న్యాయం కాదు, విశ్వాస వాక్యం అది. అందుకే అంటాడు నీతిమంతుడు ఎలా నడుచుకుంటాడంట? అర్థం కాదు, నీకు లాజిక్ అర్థం కాదు. తప్పులు ఆడు చేశాడు, మోసం ఆడు చేశాడు, అప్పులు పోవాలి నేనయ్యాను, బాధలు నేను పడ్డాను, కష్టం నానబడి పడబోనికి, సంసారం పాడైపోయింది, నా ఉద్యోగం పోయింది, అన్నీ పోయాయి, రోడ్డు ఎక్కేసాను వాడి గురించి. అన్ని ప్రేమించాలని ప్రేయర్ చేయాలా ప్రభువా? బట్ దిస్ ఇస్ వర్డ్ ఆఫ్ ఫెయిత్. దిస్ ఇస్ అ రియల్ ఫౌండేషన్, ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ ఎ ఫ్రెష్ ఫౌండేషన్. ఈ పునాది మీద కట్టిన సంఘము ఎత్తబడే సంఘము. ఎంతమంది విశ్వాసముతో నా హృదయం ప్రేమతో నింపుని ప్రార్థన చేయాలనుకుంటాం? లేచి నిలబడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. లెట్స్ ప్రే టుగెదర్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో నా హృదయాన్ని ప్రేమించే హృదయముగా మార్చు. ఇదిగో ప్రభువా, నేను ప్రేమించడం నా వల్ల కాదు, కానీ ఇదిగో ప్రభువా వాడిని ప్రేమించే హృదయం నాకు దయచేయి. ఇది నా వల్ల కాదు, ఇది నాకు అసాధ్యముగా ఉంది ప్రభువా, కానీ నీకు సాధ్యం, ఇది నువ్వు చేయగలవిది. ఇదిగో ఈ ద్వేషం అనే కొండ ఎత్తబడి సముద్రములో పడిపో. ద్వేషం అనే కొండ, ఇదిగో ద్వేషం అనే చెట్టు వేరుతో బయటికి రా. నీకు అసాధ్యమే, కానీ యేసు నామమునకు ఇది సాధ్యము. నన్ను ద్వేషించిన వారిని, నన్ను ఇబ్బంది పెట్టిన వారిని, నన్ను నానా కష్టాలు పెట్టిన వారిని నేను ద్వేషించకుండా ప్రేమించే హృదయం నాకు దావు చేయి. yes Lord, fill me with your love.
యువర్ లవ్ బ్రింగ్స్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.